శని త్రయోదశి మే 10వ తేదీ శనివారం రావడం జరిగినది. ఈ శని త్రయోదశి అంటేనే శనేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ప్రధానంగా అర్ధాష్టమ శనితో బాధపడుతున్న వృశ్చిక రాశి వారు, అష్టమ శనితో బాధపడుతున్న కర్కాటక రాశివారు, ఏలినాటి శనితో బాధపడుతున్న కుంభ మీన రాశుల వారు ప్రధానంగా రేపు శని త్రయోదశి రోజున ప్రాతకాల సమయంలో లేవడము, తలారా స్నానము చేయడము, శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవడము, శనేశ్వరుడి దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడము, ప్రధానంగా నువ్వులు బెల్లము కలిపి శనేశ్వరుడికి నివేదన చేయడం ద్వారా ఈ శని బాధలు ఏముంటాయో చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా శనేశ్వరుడి వలన ప్రధానంగా వివాహంలో కొన్ని రకాల ఇబ్బందులు, మనస్తాపాలు, అంతేకాకుండా అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అంతేకాకుండా ప్రధానంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఈ యొక్క శనేశ్వరుడి యొక్క ప్రభావం వలన ఉంటాయి. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క రాసుల వారు ఈ యొక్క శని త్రయోదశి రోజున భక్తి శ్రద్ధలతో శనేశ్వరుడు ఆరాధన చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము, శివాలయ దర్శనం చేసుకోవడము, నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా ఈ శని దోషాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ శని త్రయోదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించండి.